వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగిరెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిరాజుగూడెం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కారు బోల్తా పడింది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న మైబాస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయ్ రామ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన విజయ్ రామ్ కుమార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితమే సిరోల్ నుండి బదిలీ అయ్యారు. హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. जल्दी बताइए। अमर उजाला से जी मुझे मुलाकात हुई थी हमारी। అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ఎన్నికల ఏకగ్రీవం. రవి ప్రకాష్ రావు కాశన్నలకు అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 170 మంది అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ఎన్నికల్లో పాల్గొన్నారు. పోటీ వల్ల ఎంప్లాయీస్లో మనస్పర్ధాలు వస్తాయని, ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులుగా రవి ప్రకాష్ రావు కాశన్నలు తెలిపారు. తీసుకో సీను క్యాపిటల్ మీద తీసుకొచ్చండి. క్యాపిటల్ ఓపెన్ చేసుకుందండి. కట్ చేసుకున్నాండి మైక్ కట్ చేసుకున్నాండి మైక్ క్యాపిటల్ మీద తీసుకొచ్చండి. క్యాపిటల్ ఓపెన్ చేసుకుందండి.
తీసుకో సీను. అన్న కట్ చేసుకున్నాను మైక్లో. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుండే పిల్లా పాపలతో కలిసి మహిళలు నెత్తిన బతుకమ్మలను పెట్టుకుని డీజే పాటలతో డ్యాన్సులు చేస్తూ బంధం చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ని 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. యువతలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నవధాన్యాలు మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. గిరిజనుల సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ప్రాముఖ్యతనివ్వాలని తెలంగాణ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ కోరారు. మా లంబాడి పండుగ తీజ్ పండుగ. నా పేరు పార్వతి, లంబాడ బిడ్డ. మేము తీజ్ పండుగ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మాకు గోధుమలతోని చేస్తూ ఉంటాము. బుట్టల్లో చల్లి 9 రోజులు నీళ్లు పోసి ఉపవాసం ఉండి మేము ఆడపడుచులు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మాకు ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి ఇయరు మమ్మల్ని కొంచెం గుర్తించుకొని లంబాడి బిడ్డలకు అందరికీ గుర్తించుకొని మాకు ప్రతి ఇయరు మాకు కొంచెం సపోర్టింగ్గా మాకు హెల్పింగ్గా ఉండాలని మేము చాలా మా సంస్కృతిని కాపాడాలని మేము గిరిజన బిడ్డల్లాగా మేము గిరిజన సంఘం నుంచి మేము గుర్తించుస్తున్నాము. ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతూ ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతూ ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగను ప్రాచీన నాగరికత చిహ్నంగా ఉన్న ఈ పండుగను గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంజారా తెగ, గిరిజన తెగ ప్రముఖంగా జరుపుకున్నటువంటి పండుగల్లో తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ అనాదిగా గిరిజన బంజారా తెగలు ఆనాడు అడవిని నమ్ముకొని నదుల వంటి వాగుల వంటి బతుకుతూ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఇవాళ తీజ్ ఉత్సవాలు అనాదిగా కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం ఇవాళ అనేక దీన్ని తీజ్ ఉత్సవాలని ఈ సంస్కృతిని ఇవాళ భంగం కల్పించడం కోసం దీని వెనక అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బంజారా సోదరులందరూ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి మన తీజ్ సంస్కృతిని, గిరిజన బంజారా సంస్కృతిని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇవాళ బంజారాలు జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలో తీజ్ని అధికారికంగా జరపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నినదిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము గిరిజన బిడ్డలం కాకుండా
ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ తీజు పండుగలో మేము భాగస్వామ్యమై ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యమైన వారి తీజు పండుగ ప్రతి ఏటా ఘనంగా జరగాలని ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ విశ్వ సంస్కృతిలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే అనేక ఇప్పుడు ఇందాక మన పెద్దవాళ్ళు అన్నట్టు అనేక రోగాలు జబ్బులు పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూలు షోరూం పునఃప్రారంభం. కర్నూలు నగరంలో గాంధీనగర్లో ఉన్న మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పునఃప్రారంభించారు. ఈ షోరూం విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని, బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణాలను ఉచితంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరిత చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలో నాటుబాంబుల కలకలం. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటుబాంబులు గుర్తించిన పోలీసులు. నాటుబాంబులు స్వాధీనం చేసుకుని నిందితులు బాబు గజేంద్రలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు చెప్తున్న నిందితులు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు చెప్పు. కే బాబు సార్. వినాయక పేరా? గంగ కే గంగ ఎవరు? మణిపేటపల్లి సార్. దేనికి తీసుకొచ్చినారు? అడుగు పందులు సార్. ఏం పని చేస్తారు? పందులు మేప. మీ పేరా? గజేంద్ర. వినాయక పేరా? వరదరాజు. ఎవరు? మణిపేటపల్లి సార్. దేనికి తీసుకొచ్చారా? అడుగు పందులు. మీరేం పని చేస్తారా? మేము పందులు మేప. వందలు పంపుతారా? ఎక్కడ? గేట్ కానీ ఎన్ని ఉన్నాయి భూములు? భూములు ఏడవి? బాగుంది. మేము మీరే చూస్తారా? ఏడా? కానీ ఇంటికన్నా ఎన్ని ఉన్నాయి అవి? 25. అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు పెట్టి అడుగు పందులకి. జోకర్లా సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అసత్య అవార్తలు రాస్తున్న సాక్షి పేపర్పై చర్యలు తీసుకోవాలి. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన తెలిపిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని అన్నారు. మరోసారి చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని అన్నారు. అందులో కూడా ఈరోజు యూత్కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు. దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో 2,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది. మొత్తము ఇస్పేట్ ఆడడము జూదం ఆడడము అన్ని దీంట్లో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామం ఉంది, అక్కడికే ఫుడ్ ఉంది, అక్కడికే మందు ఉంది, అప్పులు ఇచ్చే వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్లాగా వేయడం అనేది చాలా దారుణం అది. ఎందుకంటే ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నారా చంద్రబాబు నమస్కారం. ఈరోజు
కుప్పం మెయిన్ హెడ్డింగ్లో ఈ సాక్షి పేపర్లో మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండి గారు దారుణంగా రాశారు. కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ కోరి ప్రార్థిస్తున్నాం. సార్ ఇదేమంటే బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు ప్రభుత్వం మీద. అంటే వెంకటేశనా రాబాబు ఇమ్మీడియట్గా భారత్ని అరెస్ట్ చేయాలి సార్. ఈ కంపెనీకి ఆమె కదా ఈ పేపర్. ఓకే సార్. खबरदार साक्षी पेपर, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी. साक्षी पेपर, साक्षी पेपर, साक्षी चैनल, साक्षी पेपर, साक्षी पेपर, साक्षी पेपर, ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని 1000 రూపాయలు పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు 4000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని వెంటనే అమలు పరిచి నెలలోనే ఫస్ట్ 1వ తేదీనే 99% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి, పోలవరం, కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారులని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోవాలి. మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం. ఇదే హెచ్చరిస్తున్నాం. సుమారుగా 3900 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పని ఏముందంటే వాళ్ళు జూదమాడి చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి 164 సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి ప్రజల్ని అయోమయం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక భాగం. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సతీమణి భారతి అమ్మగారు సంబంధించిన సాక్షి పేపర్లో ప్రజల మీద అక్కసుతో ఈ మారిగా రాష్ట్రాన్ని ఒక వెనక్కి లాగే విధంగా అభివృద్ధిని వెనక్కి లాగే విధంగా
చేస్తున్నారు కాబట్టి ఈ పేపర్ని మేము కాల్చి నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇదే మరిగా ఈ పేపర్లో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ముద్దుబిడ్డ ఆయన ఇక్కడ 8 సార్లు పోటీ చేశారు. ఆయన ఒక జోకర్ లాగా దీన్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడే కుప్పం సిఐ గారికి కంప్లీట్ ధర కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో కానీ ఇంకొకసారిగానే ఇలాంటి కార్యక్రమం కానీ పూనుకొని చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే కార్యక్రమం కానీ సాక్షి పేపర్ చేస్తే కుప్పం నియోజకవర్గంలో సాక్షి పేపర్ని రాకుండా అడ్డుకునేదానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. ఈ యొక్క పేపర్ ఎండీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికైనా బుద్ధి మానుకొని ప్రజల కోసం ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్. డ్యాంలో నీటి నిల్వ అవుట్ఫ్లో ఆరా తీసిన మంత్రి టీజీ భరత్. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. టీబీ డ్యామ్ సంఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న మంత్రి భరత్. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి టీజీ భరత్. ఇటీవల వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి చిత్రపటానికి మరిపడ మండల కేంద్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులు. అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. జర్నలిస్టులు కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టు యోగి మృతి చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల TWH 143 జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు ఉన్న పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్టు వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితి
స్థితికి నెట్టబడ్డాయి మనం. ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందులో ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు, మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే, ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఎలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం. ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం. జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షేమంగా ఉంటాయని చెప్పేసి అని మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. మాతోటి పనిచేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబంగా చాలా ఇబ్బందులతోనే, ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి జర్నలిస్టులు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికి సాయం చేయాలని, మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.